తిరుమల తిరుపతి దేవస్థానములు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుసన్నిధి, ఉభయ నాంచారీ సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు, సంకీర్తనాచార్యులు, పదకవితా పితామహులు, ద్రావిడాగమ పంచమాగమ సార్వభౌములు, తొలిగు వాక్యేయుకారులైన శ్రీమంతాళ్లపాక అన్నమాచార్యుల వారి 519వ వర్ధంతి మహోత్సవాల సందర్భంగా అన్నమాచార్య సంకీర్తనామృతాన్ని ఆనందంగా ఆస్వాదించడానికై ఈ పవిత్రమైనటువంటి నారాయణగిరి ఉద్యానవనాలలో వేంచేసి ఉన్నారు. అట్టి స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో ఈ రోజున అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి మహోత్సవాలకై ప్రత్యేకంగా ఆహ్వానితులై ఈ కార్యక్రమాన్ని ఆశాంతం జయప్రదం చేయడానికై వేంచేసినటువంటి పూజ్యులు, మాన్యులు, తిరుమల తిరుపతి దేవస్థానముల సంయుక్త కార్యనిర్వహణాధికారులైనటువంటి శ్రీయుతులు శ్రీ వీరబ్రహ్మం గారికి, చెయ్యువో గారికి, మరియు ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్నంతటినీ తమ పవిత్రమైనటువంటి ఆశీర్వచన భాగ్యంతో పునీతం చేయడానికై ప్రతి సంవత్సరము అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి కార్యక్రమంలో పెద్ద మనసుతో, అపారమైనటువంటి వాత్సల్యంతో ఇక్కడకు వేంచేసి ఆశీర్వదించేటువంటి పరమపూజ్యులైనటువంటి శ్రీమాన్ శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు 46వ పీఠాధిపతులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం అహోబల పీఠాధిపతులు వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని సమర్పణం చేస్తూ, మరియు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానముల అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులైనటువంటి శ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ గారికి, మరియు హిందూ ధర్మ సంస్థలైనటువంటి వానికి ప్రత్యేక కార్యక్రమ అధికారులైనటువంటి శ్రీయుతులు శ్రీ లంక విజయసారథి గారికి, మరియు ఈనాటి ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయడానికై వచ్చినటువంటి పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన పండితులైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి, మరియు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ గారైనటువంటి శ్రీ ఎం సుధాకర్ గారికి, మరియు కొన్ని వేల సంకీర్తనలను గానం చేసినటువంటి గొప్ప విశ్వవిఖ్యాత గాయకులైన శ్రీ పిఎస్ శ్రీరంగనాథం గారికి, మరియు అన్నమాచార్య సంగీత వైభవానికే వన్నె తెచ్చినటువంటి కళాకారులు, విద్వాంసులైన శ్రీ వేదవ్యాస ఆనంద భట్టారి గారికి, మరియు ఈనాటి ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టులో పర్మనెంట్ కళాకారులైనటువంటి శ్రీ బొమ్మిశెట్టి రఘునాథ్ గారు, మరియు శ్రీ గురజాడ మధుసూదన్ రావు గారు, మరియు శ్రీమతి ఆర్ బుల్లెమ్మ గారు, అంతేకాకుండా ప్రత్యేకంగా అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ గ్రేడ్ 1 మృదంగ విద్వాంసులైనటువంటి శ్రీ ఎం పరిమళ రమేష్ గారికి, మరియు ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా అన్నమాచార్య సంకీర్తన యజ్ఞంలో గానం చేయడానికి వచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర అధ్యాపకురాలైనటువంటి శ్రీమతి కె వందన గారికి, మరియు శ్రీ సురేష్ బాబు గారికి, శ్రీ ఎల్ జయరామ్ గారికి, శ్రీ వై పరమేశ్వరయ్య గారికి, అంతేకాకుండా వైలైన్ పైన ఈ రోజున నినదిస్తున్నటువంటి శ్రీ కొమంటూరి వెంకటకృష్ణ గారికి, మరియు శ్రీ కోటిపల్లి రమేష్ గారికి, జ్ఞానప్రసూన గారు వీణ విద్వాంసురాలు వారికి, ధర్మ ప్రచార పరిషత్ సుప్రసిద్ధ గాయకులైన శ్రీ పివిఎస్ఎస్ శ్రీనివాసరావు గారికి, మరియు ఈనాటి ఈ కార్యక్రమంలో అసమానమైనటువంటి ప్రతిభతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాదస్వరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల వారు శ్రీ వైఎస్ శ్రీనివాసులు గారు, హరిబాబు గారు, కేశన్న గారు, కృష్ణారావు గారు, కృష్ణమూర్తి గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలను మేము ప్రత్యేకంగా తెలియచేస్తూ, అన్నమాచార్య ప్రాజెక్టు పక్షాన ఎన్నెన్నో ప్రాంతాల నుండి కోలాటాలతో, భజనలతో, సంకీర్తనలతో గానం చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ, మరియు అంతేకాకుండా అన్నమాచార్య ప్రాజెక్టు ప్రైవేటు కళాకారులందరూ కూడా ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతంతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఆహుతులైనటువంటి వారందరూ కూడా అన్నమాచార్యుల వారి గురించి 1-2 వాక్యాలను విని ఈనాటి ఈ సుప్రసిద్ధమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్రీమంతాళ్లపాక అన్నమాచార్య భాగవత మహోదయులు
హరి నందకాంశంతో, హరి ఖడ్గమైనటువంటి నందకాంశంతో జన్మించినటువంటి ఈ మహనీయుడు శ్రీ వెంకటేశ్వర వరప్రసాది అయి తాళ్లపాకలో ఉన్నటువంటి నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు ఎన్నో వందల సంవత్సరాల క్రితం సుమారు 6 శతాబ్దాలకు పూర్వమే అవతరించినటువంటి ఈ మహనీయులు తొలి తెలుగు వాగ్గేయకారులుగా ప్రసిద్ధి పొంది శ్రీ వెంకటేశ్వరునికై సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి సుధామధురమైనటువంటి కీర్తనలతో 32,000 సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి వారి యొక్క శరణాగత వాత్సల్యాన్ని, అపారమైనటువంటి వెంకటేశ్వర మహత్యాన్ని అనేక సంకీర్తనలుగా గానం చేసిన వాగ్గేయకారులు శ్రీమంతాళ్లపాక అన్నమాచార్యుల వారు. అందులో ప్రత్యేకంగా ఈ వర్ధంతి ఉత్సవాలలో పూజ్య భావంతో తెలియజేయవలసిన విషయం ఏమనగా ఆదివన శ్రీ శఠగోప శ్రీరంగనాథ మహాదేశికన్ స్వామివారుల వద్ద శ్రీమంతాళ్లపాక అన్నమాచార్యుల వారు 32 మహాబీజాక్షరాల యొక్క దివ్య లక్ష్మీనృసింహ మంత్రాన్ని ఉపాసన పొంది వారి సంకీర్తనలకు సార్థకంగా 32,000 కీర్తనలను పాడి 32 మహామంత్ర బీజాక్షరాలకు సార్థకంగా వారు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటాచలపతితో ఆయన సంకీర్తనలకు ఆచంద్రార్కము యశస్సు కలిగేటట్లుగా సూర్యచంద్రాదులున్నంత వరకు కూడా అన్నమాచార్య కీర్తనలు నిత్య నూతనాలై శాశ్వతాలై విరాజిల్లేటట్లుగా వరాన్ని పొందినటువంటి పదకవితా పితామహులు అన్నమాచార్యుల వారు. ఒక్క కీర్తనే చాలు ఒదికైమము రక్షింపగా తక్కినవి భాండారాన దాచి ఉంచని హృదయపూర్వకమైన ప్రణాళాలతో అన్నమాచార్యుల వారి యొక్క సప్తగిరి సంకీర్తనలు దినము 12 సంకీర్తనల కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఓం నమో వెంకటేశాయ. श्रीमत्त्वदीय चरितामृतमन्वयार्या श्रीमत्त्वदीय चरितामृतमन्वयार्या पीत्वापि नैव सुहिता मनुजा पीत्वापि नैव सुहिता मनुजा त्वं वेङ्कटाचलपतेरिव भक्तिसारम् त्वं वेङ्कटाचलपतेरिव भक्तिसारम् श्रीतालपाक गुरुदेव श्रीतालपाक गुरुदेव नमो नमस्ते नमो नमस्ते दिनमु द्वादशी नेडु तीर्थ दिवसहु दिनमु द्वादशी नेडु तीर्थ दिवसहु
విచ్చేయవే దినము ద్వాదశి అన్నమాచార్యుడా విచ్చేయవే దినము ద్వాదశి అనంత గరుడ మోఖ్యోలైన సూరి జనులతో అనంత గరుడ మోఖ్యోలైన సూరి జనులతో విచ్చేయవే దినము ద్వాదశి
వాక్యమునందును గోవింద గోవింద అని కొలువము మనసా భావములోన వాక్యమునందును గోవింద గోవింద అని కొలువము మనసా భావములోన హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరినామములే హరి మంత్రములు హరినామములే హరి మంత్రములు హరి 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 అనరో మనసా హరి 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 అనరో మనసా భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువము మనసా భావములోన భాగ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేవి వేదములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేవి వేదములు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువము మనసా భావములోన భాగ్యమునందును అచ్యుతుడితడే ఆదియునందము అచ్యుతుడే పశురాంతకు అచ్యుతుడితడే ఆదియునందము అచ్యుతుడే పశురాంతకు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి నిదానిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి నిదానిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువము మనసా భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువము మనసా భావములోన భాగ్యమునందును
కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము చలగి వసుధ కొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము చలగి వసుధ కొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము కనక గగనము కన్నిల పాదము కనక గగనము కన్నిల పాదము బలరిపుగాచిన పాదము కనక గగనము కన్నిల పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము స్వామిని పాదము కడిగిన పాదము పాముదల నిడిన పాదము స్వామిని పాదము కడిగిన పాదము పాముదల నిడిన పాదము ప్రేమపు శ్రీసతి నిసిగడి పాదము ప్రేమపు శ్రీసతి నిసిగడి పాదము పాపిడి తురగపు పాదము ప్రేమపు శ్రీసతి నిసిగడి పాదము పాపిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగెడిని పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగెడిని పాదము తిరువేంకటగిరి తిరమణి చూగిన తిరువేంకటగిరి తిరమణి చూపిన పరమ పదము ఈ పాదము తిరువేంకటగిరి తిరమణి చూపిన పరమ పదము ఈ పాదము బ్రహ్మ
ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరము తెలిసి చూడ పిల్లలే నిప్పటి అన్నట్టు. అంతరాంతరము తెలిసి చూడ పిల్లలే నిప్పటి అన్నట్టు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు మేము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం వరుచు. కొలుతురు మేము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం వరుచు. కలతురు మేము శైవులు తగిన భక్తులు శివుడనుచు. కలతురు మేము శైవులు తగిన భక్తులు శివుడనుచు. అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు. అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరము తెలిసి చూడ పిల్లలే నిప్పటి అన్నట్టు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. నిన్నుదురు శాక్తేయులు శక్తి రూపుని వరుతో దర్శనములు మేము నానా విధులను తలపుల కొనదుల భజింతురు. సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపుని వరుతో దర్శనములు మేము నానా విధులను తలపుల కొనదుల భజింతురు. సిరుల విమునే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పం బహుదు. గరిమల మిమునే ఘనమని తలచిన ఘన బుద్ధులకు కరుణము. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరము. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరము. ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన ఎట్టు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరము. ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన ఎట్టు. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని. ఈ వలనే ఈ శరణమెదను ఇదియే పరతత్వము నాకు. ఈ వలనే ఈ శరణమెదను ఇదియే పరతత్వము నాకు. ఇదియే పరతత్వము నాకు. ఇదియే పరతత్వము నాకు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరము తెలిసి చూడ పిల్లలే నిప్పటి అన్నట్టు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరము తెలిసి చూడ పిల్లలే నిప్పటి అన్నట్టు.
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మమ్మునేలినట్టి కులదైవమా పెట్టలిచ్చిన విధానమా కోరి మమ్మునేలినట్టి కులదైవమా పెట్టలిచ్చిన విధానమా గారవించి తప్పించు కాలమేఘమా చిత్తములోని శ్రీనివాసుడా గారవించి తప్పించు కాలమేఘమా చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా పురుషోత్తమా భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామణి భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామణి కావించి కోరికలించే రామధేనువా మమ్ము తావై రక్షించేటి కరణీధరా కావించి కోరికలించే రామధేనువా మమ్ము తావై రక్షించేటి కరణీధరా పొడగంటిమయ్యా పురుషోత్తమా నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా పురుషోత్తమా జడనీక బ్రతికించే సిద్ధమంత్రమా నడచి రక్షించే దివ్యౌషధమా జడనీక బ్రతికించే సిద్ధమంత్రమా నడచి రక్షించే దివ్యౌషధమా పరివారగతినే ప్రాణబంధుడా మమ్ము గడిచిన వెంకటనాథుడా పరివారగతినే ప్రాణబంధుడా మమ్ము గడిచిన వెంకటనాథుడా పొడగంటిమయ్యా పొడగంటిమయ్యా
కొండలలో నెలకొన్న కోనేటి రాయనువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయనువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయనువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయనువాడు కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి నిమ్మన్న వరములైన ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి నిమ్మన్న వరములైన ఇచ్చినవాడు దొంగులు చేసిన ఎట్టి కొండమాంచె కులవర్తి దొంగులు చేసిన ఎట్టి కొండమాంచె కులవర్తి బ్రహ్మన్న చోటికి వచ్చి నవ్వినవాడు దొంగులు చేసిన ఎట్టి కొండమాంచె కులవర్తి బ్రహ్మన్న చోటికి వచ్చి నవ్వినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయనువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయనువాడు అచ్చపు వేడుకతో అనంతాడు వారికి ముచ్చిని వెంటికి మందు మోచినవాడు అచ్చపు వేడుకతో అనంతాడు వారికి ముచ్చిని వెంటికి మందు మోచినవాడు మరచిక దొరక తిరుమల నమ్మి తోడుక మరచిక దొరక తిరుమల నమ్మి తోడుక ఇచ్చడి మాటలాడి చచ్చినవాడు మరచిక దొరక తిరుమల నమ్మి తోడుక ఇచ్చడి మాటలాడి చచ్చినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయనువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయనువాడు కంచిలోన నుండ ఇరుకచ్చినం మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోన నుండ ఇరుకచ్చినం మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంతనెట్టుడైన ప్రేరణేశుడు మనకు
नारायणते नमो नमो नारायणते नमो नमो नारायणते नमो नमो नारद संयुग नमो नमो नारायणते नमो नमो नारद संयुग नमो नमो नारायणते नमो नमो मुरहर भवहर मुकुन्द माधव मुरहर भवहर मुकुन्द माधव गरुडगमन पङ्कजनाभा मुरहर भवहर मुकुन्द माधव गरुडगमन पङ्कजनाभा परम पुरुष भवबन्ध विमोचन परम पुरुष भवबन्ध विमोचन नरमृग शरीर नमो 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 नरमृग शरीर नमो नमो नारायणते नमो नमो नारद संयुग नमो नमो नारायणते नमो नमो जलधिशयन रविचन्द्र विलोचन जलधिशयन रविचन्द्र विलोचन जनरुण भवनुत चरणयुगा जलधिशयन रविचन्द्र विलोचन जनरुण भवनुत चरणयुगा बलिबन्धन गोपवधू वल्लभा बलिबन्धन गोपवधू वल्लभा नलिनोदरते नमो 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 नलिनोदरते नमो नमो नारायणते नमो नमो नारद संयुग नमो नमो नारायणते नमो आदिदेव सकलागम पूजित आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा वेदोधर श्रीवेङ्कटनायक वेदोधर श्रीवेङ्कटनायक नादप्रियते नमो 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 नादप्रियते नमो नमो नारायणते नमो नमो नारद संयुग नमो नमो नारायणते नमो नमो नारद संयुग नमो नमो नारायणते नमो नमो नारायणते नमो नारायणते
ముద్దుగారే యశోద ముంగిట ముత్యమూరిడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యమూరిడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతరింత కొల్లేదల అరచేతి మాణికము పట్టమాడే మనసుని ఆదివచము అంతరింత కొల్లేదల అరచేతి మాణికము పట్టమాడే కంసుని ఆదివచము కాంతుల మూడు లోకాల కరుణ పచ్చము కాంతుల మూడు లోకాల కరుణ పచ్చము చెంతల మానోరున్న చిన్ని కృష్ణుడు చెంతల మానోరున్న చిన్ని కృష్ణుడు చెంతల మానోరున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యమూరిడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు బతికేడి గుప్తికి రంగు మోరి పగడము ఇది గోవర్ధనపు గోవేదికము బతికేడి గుప్తికి రంగు మోరి పగడము ఇది గోవర్ధనపు గోవేదికము సగమై శంఖ చక్రాల సంగుల వైడూర్యము సగమై శంఖ చక్రాల సంగుల వైడూర్యము గతియై మమ్ము రాజే కమలాక్షుడు గతియై మమ్ము రాజే కమలాక్షుడు గతియై మమ్ము రాజే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యమూరిడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజలని దిలోన మాయని దివ్యరత్నము పాలజలని దిలోన మాయని దివ్యరత్నము పాలుని బలది పద్మనాభుడు పాలుని బలది పద్మనాభుడు పాలుని బలది పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యమూరిడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యమూరిడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు తంగడి
dim di da tum tu da dim di da tum tadigita ko da dim ta ta dim takadim takadim ta ta dim takadim 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 ta ta dim da dim di da tum tu da dim di da tum tadigita ko takadim ta ta dim takadim takadim ta ta dim takadim 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 ta ta dim ta 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 di 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 ki ki da 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 tum tum da dim di da tum tadigita ko da da ta juddu ta ku ta keddu da da keddu da da keddu da da keddu వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి ద్వాత్రింశత్ సాహస్ర్య సుధా మధుర గీతికాభిః అహినగరత్నం కలియుగ దైవం శ్రీశం యోస్తుత తస్మై నమోన్నమాచార్యాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ ప్రత్యక్ష విబుధుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. త్రేతాయుగంలో రఘుకుల స్వామిని కీర్తించినటువంటి వాల్మీకి మహర్షిల, ద్వాపర యుగంలో యదుకుల స్వామిని కీర్తించినటువంటి వేదవ్యాస మహర్షిల, కలియుగంలో ప్రత్యక్ష పరమేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపైన 32,000 సంకీర్తనలను అలవోకగా గానం చేసినటువంటి పద కవితకు ఆద్యుడు, ఆరాధ్యుడు, అనవద్యుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు వారు. 519వ వర్ధంతి వేడుకల్లో ఆ మహనీయుడి యొక్క దివ్య వైభవాన్ని మనం సంకీర్తన గోష్ఠి మాధ్యమంగా స్మరణ చేస్తూ అంజలి ఘటిస్తూ ఉన్నాం. ఆడిన మాటల్లా అమృత కావ్యముగా, పాడిన పాటల్లా పరమగానముగా ప్రవర్తిల్లింది. అటువంటి గురూపదేశం ఆయనకి లభించింది. ద్రాక్ష రసంబు కన్నా, మధుధారల కన్నా, సుధారసంబుతో అక్షయమైన చంద్రకళ కన్నా, మహామధురమ్ములైన ప్రత్యక్ష రసస్రవంతులకు తావలమైనవి అన్నమయ్య ప్రత్యక్షర భక్తిభావ సమహత్వము దానికి అంజలించదన్. కేవలం మాధుర్యమే కాదు, సమస్త వేదములు అందులో ఉన్నాయి. అందుకే వేదవేద్యుడైనటువంటి వెంకటాచలపతి యొక్క వైభవం అంతా అందులో ఇమిడి ఉన్నది. ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువుకి ప్రత్యక్షంగా 10 అవతారములు ఉన్నాయో అలాగా ఆయన సంకీర్తనకు కూడా 10 లక్షణాలు ఉన్నాయి అని చెప్పి చిన్నన్న మనకు ప్రబోధించారు. శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, యతి లోకాగమ వీధులై, విపుల శాస్త్రార్థంబులై, కృతులై, వెంకటశైల వల్లభు రతిక్రీడా రహస్యంబులై, నుతులై, తాళులపాక అన్నయ్య వచో నూత్నక్రియల్ చెన్నగున్ అని చెప్పి స్వామివారి యొక్క సమస్త విలాసాలను శృంగార అధ్యాత్మ భావాలతో లోకానికి తెలుగు వేదంగా అనుగ్రహించినటువంటి మహనీయుడు. అటువంటి దేవదేవుడు ఆయనైతే ఆయన ఆలయ కవి అన్నమాచార్యుల వారు. మరి ఆయనకు అద్భుతమైనటువంటి విశిష్టాద్వైత వేదాంత ప్రబోధం చేసినటువంటి వారు ఆదివన్ శఠగోపయతీంద్రులు. అహోబల క్షేత్రంలో ఆయన దిద్దుకున్న అక్షరములే అన్నమాచార్యుల వారి వెంట అంత సారస్వతం అది లోకానికి అనుగ్రహింపబడింది. దాదాపు 200 సంవత్సరాల సారస్వత సమారాధనం జరిగింది. ఎక్కడైనా కవి కుటుంబాలు ఉంటాయి, రాజకుటుంబాలు ఉంటాయి. అలాగే వాగ్గేయకార కుటుంబము అనంటే తాళ్లపాక అన్నమాచార్యుల వారిది. ఆ మహనీయుని యొక్క స్మరణ మనం చేస్తూ ఉన్నాం. వెంకటపతికి అసలు ప్రథమ ఆరాధనీయుడు ఎవరు అనంటే మనకు వెంకటాచల మహాత్మ్యం ప్రబోధిస్తుంది. శ్రీనివాస కళ్యాణం జరిగినప్పుడు మరి బ్రహ్మాదులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు అందరికీ ఒక సందేహం వచ్చింది. పెద్దవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే కదా, మరి ప్రథమ భోజనం ఆయన చేయాలి, కానీ కళ్యాణము చేసుకున్నటువంటి వారు ముందుగా భోజనం చేయటం సంప్రదాయం కాదు, ఆయన కన్నా మరి పెద్దవారు ఎవరు, ఎవరికీ తెలియక ఆయన్నే అడిగారు. ఈ యుగంలో వెంకటేశ్వర స్వామిగా నేను ప్రత్యక్ష దైవాన్ని, అంతకుముందు ద్వాపరంలో కృష్ణుణ్ణి,
త్రేతలో రఘుకుల స్వామిని, కానీ నరసింహస్వామిగా కృతయుగంలో ఉన్నాను, ఆయన్ని పిలవండి అని అంటే అప్పుడు ఆ మహనీయుణ్ణి ఆహ్వానించారు. ఆయన ప్రథమ భోజనం తిన్నారు, దర్శించారు తాళ్లపాక అన్నమాచార్యులు వారు. ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే, చెంగటనే చూడరో లక్ష్మీ నారసింహుడు అని చెప్పి. అటువంటి లక్ష్మీ నారసింహుని యొక్క నవనారసింహ దివ్యక్షేత్రంలో అధ్యయనం చేశారు. ఆ గురు పరంపరను అన్నమాచార్యుల వారు ఎంతో ఆదరించారు. ఘన విష్ణువు దగ్గర శంఖ చక్రాంకితమునైనటువంటి అన్నమాచార్యుల వారు తరువాత తానే ఇందరి గురుడు సానబెట్టిన భోగి జ్ఞానయోగి అని చెప్పి లక్ష్మీనాథ సమారంభం అనేటువంటి సంప్రదాయాన్ని అనుసరించి వెంకటేశ్వర స్వామి వారిని ప్రథమ దైవంగా ఆయన కీర్తించిన, అసలు అష్టాక్షరి ఉపదేశించినటువంటి భగవద్ రామానుజుల్ని నడిచే దైవముగా కీర్తించారు. ఆ తరువాత గురువులు లేని విద్య గుడ్డి విద్య కనుక గురువులందరినీ కీర్తించి వారి తత్వాన్ని మహత్వాన్ని లోకానికి ఎరుకపరిచారు. అటువంటి ఆ లక్ష్మీ నరసింహ క్షేత్రములో విశిష్టాద్వైతాన్ని వంట పట్టించుకున్నటువంటి ఆ మహనీయులు అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి మహోత్సవాలకి ఈనాడు గురువులు విచ్చేశారు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు అన్నారు. దేవుని యందు ఎంత గౌరవంతో ఉంటామో గురువుల యందు అంతే పదభక్తితో మనం ఉండాలి. అది అన్నమాచార్యుల వారి యొక్క సందేశం. ఈనాడు మనకు అనుగ్రహ భాషణాన్ని ఇచ్చేయటానికి విచ్చేసినటువంటి మహనీయులు వారిని అహోబల పీఠాధిపతుల్ని ఒక మాటలో వారిని చెప్పాలి అనంటే వారు వేదనిధి, శాబ్దిక వాగీశులు. వారు ఘనాంత స్వాధ్యాయులుగా మన శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థకు సంబంధించి అహోబలాది క్షేత్రముల్లో పారాయణం చేసినటువంటి వారు. ఇప్పుడు ఆ మహనీయులు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా వారిని సవైదికంగా సాదరంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. లక్ష్మీనాథ సమారంభాం నాథయామనమధ్యమాం அஸ்மதாச்சாரிய வந்தே குரு பரம்பராம். நம்மளுடைய இது தெலுங்கில் அப்புறம் சொல்கிறேன், நாம் தமிழில் சொல்கிறோம், அப்புறம் தெலுங்கு சொல்கிறேன். நம்மளுடைய விசிஷ்டாத்வைத சம்பிரதாயத்தில் எம்பெருமான் பகவான் லக்ஷ்மீ நரசிம்மன் திருவேங்கடமுடையான் அவனிடத்தில் அவனுடைய திருவடியில் சரணாகதி பண்ண வேணும் அப்படிங்கிறது தான் நம்மளுடைய ஸ்ரீவைஷ்ணவ சம்பிரதாயம். எதுவும் ஆச்சாரியன் இல்லாத எந்த ஒரு காரியமும் செஞ்சால் அந்த காரியத்தினுடைய பலன் கிடையாது அப்படின்னு இருக்கிறதுனால நம்மளுடைய ஆச்சாரிய பரம்பரையில் உடையவர் முதல்ல ராமானுஜர் அவதாரம் பண்ணி நம்மளுடைய சம்பிரதாயத்தை பிரவர்த்தனம் பண்ணினார். அதுக்கு பிறகு 630 வருஷத்துக்கு முன்ன ஆதிவன் சடகோப சுவாமி அவதாரம் பண்ணினத்தை நேரே லக்ஷ்மீ நரசிம்ம சுவாமி அகோபிலத்தில் இருக்கக்கூடிய நரசிம்ம சுவாமி தானே கூப்பிட்டு அவருக்கு பிரேஷமந்திர உபதேசம் பண்ணி சந்நியாசம் கொடுத்து பெருமாளையும் கொடுத்து அங்கங்கே போய் பண்ணணும்னு சொன்னார். அதில் பிரதம சிஷ்யர் ஆதிவன் சடகோப சுவாமியினுடைய பிரதம சிஷ்யர் அன்னமாச்சாரியர் தோழப்பர் அப்படிங்கக்கூடிய, அடுத்தது நாராயண யதீந்திரன். அந்த 3 பேருக்கும், அந்த தோழப்பருக்கும் அன்னமாச்சாரியருக்கும் பஞ்சசம்ஸ்காராதிகள் பண்ணி இந்த சரணாகதிங்கிற தத்துவத்தை சொல்லி கொடுத்து, அதோட நிருசிம்ம மந்திரத்தினுடைய 32 பீஜாட்சரம் உள்ளது அந்த மந்திரம், அதை அவருக்கு உபதேசம் பண்ணி அந்த மந்திரத்தை அவர் சித்தம் பண்ணி ஆச்சாரியனுக்கு எப்போவுமே நாம் ஒரு குரு காணிக்கை கொடுக்கணும். அந்த காணிக்கையாக 32,000 பாட்டு இது பண்ணி அதை நமக்கு கொடுத்து, அதில் எல்லாத்துலேயும் திருவேங்கடமுடையானையும் நரசிம்மனையும் பற்றி சொன்னால் பாடி பண்ணியிருக்கார். இந்த சங்கீதத்தை வருடாபுரம் நம்மளுடைய சிஷ்ய பரம்பரையானத்தினால நம்ம வரணும்னு சொல்லி பண்ணுறான். ரொம்ப அது உன்னதமாக நடக்கிறது, மேலே மேலே இன்னும் சுத்தமாக நடக்கிறது. நிறையா ஒரு அபிலாஷை நமக்கு உண்டு. என்னன்னு கேட்டால் 32,000 இது பாட்டு பாடியிருக்கார், அவர் தியானம் பண்ணியிருக்கார். அந்த 32,000 கானத்தில் நம்மளுடைய ஆயுசு எப்படி இருக்குமோ தெரியாது. அந்த ஒரு வருடத்திலேயாவது அந்த 32,000 வித்வான்கள் வந்து இங்கே அந்த கச்சேரி பண்ணணும்.
இந்த பாட்டை 32,000 వచ్చి ఆ గానం చేయవచ్చు. అదే మాకు అభిప్రాయం. అది திருவேங்கடமுடையானே அதே திருவேலமன்னவன் இது மாதிரி எல்லாரும் இந்த சங்கீத மேலே மேலும் விருத்தியாக அவனுடைய இதில் பிரார்த்தனை பண்ணுவோம். நாராயண சொல்லு. పదకవితా పితామహుడు హరి సంకీర్తనాచార్యుడు శ్రీ తాళ్లపాక అన్నమాచారుల వారి యొక్క ఆచార్యపీఠమైనటువంటి శ్రీమద్ అహోబిలమఠ పీఠాధిపతి 46వ పీఠాధిపతి శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అనువదించేటువంటి సౌభాగ్యాన్ని పొంది ఉన్నాను. మొట్టమొదటగా స్వామివారు సాక్షాత్తు ఆ నరసింహ స్వామివారి చేత అనుగ్రహించబడినటువంటి ఒక మహనీయుడు సాక్షాత్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. దాదాపు 630 సంవత్సరాల ముందు అహోబిల నారసింహుడు ఆదివంశడగోప స్వామిని విశేషంగా అనుగ్రహించారు. ఆదివంశడగోప స్వామివారి దగ్గర శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు విశేషమైన పంచ సంస్కారం అనేటువంటి ఒక సంస్కారాన్ని పొంది విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చక్కగా అలవరుచుకొని శరణాగతి తత్వం ఏదైతే ఉందో అదే గొప్పది అని చాటి చెప్పారు. 32 ఆ బీజాక్షరములు ఏవైతే ఉంటాయో నరసింహ బీజాక్షరములు వారు తద్వారా 32,000 సంకీర్తనాలని రచించారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అది వెంకటేశ్వర స్వామివారికి మరియు నరసింహస్వామివారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని కూడా ఇక్కడ తెలియజేశారు. వాస్తవంగా చూస్తే అటువంటి ఆ మహనీయుని యొక్క 32,000 సంకీర్తనలు ఏవైతే ఉన్నాయో మన యొక్క ఆయుష్కాలంలో ఆ 32,000 సంకీర్తనాల్ని మనం వినేటువంటి భాగ్యాన్ని పొందుతామా లేదా అని తెలియదు. కానీ ఆ 32 మంది ఆచార్యుల చేత అంటే సంగీత విద్వన్మణుల చేత ఒక్కసారైనా మనం ఇటువంటి ఆ సంకీర్తనల్ని వినాలి అని ఆచార్యుల వారి యొక్క మనోరథం అభిలాష కూడా. అది సాక్షాత్తు దేవదేవుడైనటువంటి మలయప్ప స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామివారి యొక్క మఠాధిపతి యొక్క మనోరథాన్ని పూర్తి చేస్తారు అని కూడా మనం భావిద్దాం. ఇలా మనం ప్రతి సంవత్సరం కూడా సాక్షాత్తు ఈ మఠం యొక్క ప్రథమ యతీంద్రులైనటువంటి ఆదివంశడగోప స్వామివారి యొక్క ఆ విశేష అనుగ్రహంతో ప్రతి సంవత్సరం అన్నమాచారుల వారి యొక్క వర్ధంతి మహోత్సవం ఇక్కడ నారాయణగిరి ఉద్యానవనంలో అత్యంత వైభవోపేతంగా మనోజ్ఞంగా మనోహరంగా రమణీయంగా జరుగుతున్నది. ఇంతకన్నా మనకు ఏం కావాలి? ఇలా ప్రతినిత్యం కూడా ఉత్తరోత్తర అభివృద్ధి అనేది ఇక్కడ జరగాలి. దానికి స్వామివారి యొక్క కృప అనుగ్రహమంతా కూడా ఉండాలి అని విశేషంగా మనకు ఈనాడు మఠాధిపతుల వారు మనకు అనుగ్రహ భాషణం చేశారు. దీని తర్వాత సాక్షాత్తు నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి అహోబిలం నుండి స్వామివారి యొక్క ఆ విశేషమైనటువంటి ప్రసాదం అంటే వస్త్రము అలాగే మాల అనేది ఇక్కడ తీసుకుని రాబడినది. దానిని అన్నమాచారుల వారికి ఇప్పుడు సమర్పించడం జరుగుతుంది. అన్నమయ్య విగ్రహానికి సమర్పించడం జరుగుతుంది. మంచి పాట ఓం నమో వెంకటేశాయ. సప్తవ్యాహృతులేడు కొండలుగా నా స్వాంతంబు గర్భాలయో దీప్త
త్వత్పదపీఠీ నాదు ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తిన్ నిత్యముగాంచు అద్దముగా నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాహం బగు ప్రజ్ఞ అర్చకునిగా భావించదన్ శ్రీపతి. సప్తవ్యాహృతులు 7 కొండలుగా ఏర్పడ్డటువంటి దివ్యక్షేత్రమును, ఆ దివ్యక్షేత్రానికి ఇచ్చేసేటువంటి భక్తులను అనుగ్రహించటానికి స్వామి ఎన్నుకున్నటువంటి మహాభక్తుడు అన్నమాచార్యుల వారు. వారు రచించినటువంటి 7 కీర్తనలను ఇక్కడ హృదయంగమంగా మనం సభక్తిపూర్వకంగా సమష్టిగా ఆలాపన చేసుకొని అందరము కూడాను ఏకత్వ భావాన్ని, స్వామితో తాదాత్మ్య భావాన్ని పొందటం జరిగింది. ఈ పవిత్ర సన్నివేశంలో తమ చరణముద్రల నుంచి ఆశీస్ సందేశాన్ని ఇచ్చినటువంటి పరమపూజ్యులైనటువంటి శ్రీమాన్ షటకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారు అహోబిల పీఠాధిపతులు, వారికి స్వామి యొక్క ఇక్కడ గుర్తుగా, ఈ కార్యక్రమాలకు గుర్తుగా శ్రీ వీరబ్రహ్మం గారు జేఈఓ గారు శాలువను అందించి సత్కరిస్తారు. హరి దా తాళ్లపాక వంశీయుల తరఫున స్వామికి సత్కారం. హరి రాఘవ. తీసుకురా, వాళ్ళే తెచ్చుకున్నారు, మనం డబ్బులు ఇచ్చాము తీసుకొచ్చుకున్నాం. వాస్తవ ప్రస్తుతము ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అన్నమాచార్యుల వారి వంశీయులను తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున 6గురిని తిరుమల తిరుపతి దేవస్థానముల సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు స్వామి ప్రసాదంగా శాలువలతో సన్మానిస్తారు. ముందుగా తాళ్లపాక కె రాఘవన్, తాళ్లపాక కె రాఘవన్ స్వామి ప్రసాదం. వాస్తవ తాళ్లపాక విజయరాఘవాచార్యులు, తాళ్లపాక విజయరాఘవాచార్యులు, తాళ్లపాక వెంకట నాగభూషణం, తాళ్లపాక వెంకట నాగభూషణం, తాళ్లపాక హరినారాయణాచార్యులు గారు,
శ్రీ తాళ్లపాక శేషధర రవికుమార్, శ్రీ తాళ్లపాక శేషధర రవికుమార్, శ్రీ తాళ్లపాక రాఘవ అన్నమాచార్యులు, వాస్తవ ఓ